వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, రైల్వే అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ అనే సంస్థలో మంచి ఆపర్చునిటీ అనేది మీకోసం తీసుకొని రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, అప్లికెంట్ ఫీజు కానీ, ఇంటర్వ్యూ కానీ ఏమీ లేవు. డైరెక్ట్గా మనం అప్లికేషన్ అనేది చేసుకున్న తర్వాత ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మనకి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ చూసుకొని వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని రమ్మంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్తే సరిపోతుందన్నమాట. మనల్ని జాబ్కి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆన్లైన్లోనే మన ఫోన్ ద్వారానే కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళి కూడా చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఫోన్ ఉంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం డైరెక్ట్గా మన ఫోన్లోనే అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సో అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో లైక్ చేస్తే ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు, ఎంతమందికి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇంట్రెస్ట్గా ఉన్నాయని చెప్పి నేను మీకు ఏవైతే ఇష్టంగా ఉంటాయో అలాంటి నోటిఫికేషన్స్ మీకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. సో అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు వీడియో థంబ్నెయిల్లోనే పెట్టడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషను అండ్ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. ఆ పాయింట్ని కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మనం అప్లై చేయాలంటే ఉండాలన్నమాట. మన యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అందులో మీరు జనరల్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్లో మీకు 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే 50% మార్క్స్ ఉంటే కూడా సరిపోతుంది. దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే రైట్స్ లిమిటెడ్. ఈ రైట్స్ లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది దీని కింద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏదైతే ఉందో ఆ రైల్వేస్ డిపార్ట్మెంట్ కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 17/11/2025 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/12/2025 లోపు మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3 రకాల అప్రెంటిస్ ట్రేడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ అండి, జాబ్స్ కాదు ఇవి. చాలామంది జాబ్స్ అనుకుంటారు, జాబ్స్ కాదు అప్రెంటిస్షిప్. మరి ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మనకి అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో రైల్వే డిపార్ట్మెంట్లో అప్రెంటిస్షిప్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో ఏదైతే రైల్వే గ్రూప్ డి, రైల్వే టెక్నీషియన్ ఇలాంటి జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటిలో మనకి 20% అంటే 100 పోస్టుల్లో 20 పోస్టులు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే అప్రెంటిస్షిప్ చేసినటువంటి అభ్యర్థులు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి 20% ఆఫ్ ద వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉంటాయి కాబట్టి సో ఈజీగా మనకి అప్రెంటిస్షిప్ కనుక కంప్లీట్ చేస్తే ఫ్యూచర్లో విడుదలయ్యేటువంటి రైల్వే జాబ్స్లో మనం ఈజీగా సాధించే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 252 పోస్టులు ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ సంబంధించి మొత్తం ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి 110 ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి 36 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్షిప్ సంబంధించి మనకి 49 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ అప్రెంటిస్షిప్ సంబంధించి 57 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ 252 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి మనకి అప్లికేషన్ చేసుకోవాలంటే సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సంబంధించి ఇందులో 2 రకాలు ఉంటాయి. సో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే బీఈ, బీటెక్ చేసిన వాళ్ళకి కొన్ని పోస్టులు 110 పోస్టులు ఉన్నాయి. అలాగే బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే
బీసీఏ ఇవి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్. సో ఇందులో 36 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కి 14,000 రూపాయల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక డిప్లొమా అప్రెంటిస్‌షిప్ సంబంధించి ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 12,000 రూపాయల స్టైఫండ్ అనేది డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌కి ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అంటే ఐటీఐ పాస్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి ఎవరైతే ఐటీఐ పాస్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌కి 12,000 రూపాయల స్టైఫండ్ అనేది ఉంటుంది. ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌కి 10,000 రూపాయల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా టోటల్‌గా 252 పోస్టులు అనేవి ఇందులో మనకి ఇచ్చారు. అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ అప్రెంటిస్‌షిప్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అప్రెంటిస్‌షిప్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్‌గా, ట్రేడ్ వైజ్‌గా, క్యాస్ట్ వైజ్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి క్లియర్‌గా ఇచ్చారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌లో సివిల్ 28, ఆర్కిటెక్చర్ 2, ఎలక్ట్రికల్ 37, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 4, మెకానికల్ 31, కెమికల్ అండ్ మెటలర్జికల్ సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. అలాగే నాన్ ఇంజనీరింగ్ సంబంధించి ఫైనాన్స్‌లో 20 ఉన్నాయి. హెచ్ఆర్‌కి 16 పోస్టులు ఇవ్వడం జరిగింది. డిప్లొమా అప్రెంటిస్‌షిప్ సంబంధించి డిప్లొమా సివిల్‌కి సంబంధించి 11, ఎలక్ట్రికల్ 20, మెకానికల్ 15 అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌లో సివిల్ 5, మెకానికల్ 23, ఎలక్ట్రికల్ 28, అదర్ ట్రేడ్స్‌లో ఒక వేకెన్సీ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కేటగిరీ వైజ్‌గా అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. సో ఈ వీడియో పాస్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మినిమం ఏజ్ అనేది నాట్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ నాట్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఎవరికైతే నాట్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గ్రౌండ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అంటే ఇంతకుముందు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళు మళ్ళీ చేయడానికి అవకాశం అనేది లేదు. దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి లింక్ను నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఎన్ఏటిఎస్ పోర్టల్లో మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఆ లింక్ ఇది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి ఏంటివి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మనం ఏదైతే ఇంజనీరింగ్ చేసామా, డిప్లొమా చేసామా, ఐటీఐ చేసామా ఏ చదివితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటిది ఏదో ఒకటి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ ఏదో ఒకటి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఎకనామికలీ వీకర్ సెక్షనా, పర్సన్ విత్ డిజేబిలిటీనా ఏది అనేది ఆ సర్టిఫికేట్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసేటప్పుడు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది పెడతారు, లేదా మనకి మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. మనకి ఈమెయిల్ అనేది పంపిస్తారు ఒకవేళ మనం సెలెక్ట్ అయితే. సో ఆ తర్వాత మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి మనము జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి 17వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు డేట్ వచ్చి 13వ తేదీ. సో మనకి 17వ తేదీ నుంచి 17/11/2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/12/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.